Hello everyone, welcome to Purnima Talks. నా ప్రెగ్నెన్సీ జర్నీలో 38 వీక్స్ అప్పుడు నా బేబీ డెలివరీ అయింది హైదరాబాద్లోని ఫెర్నాండెస్ హాస్పిటల్లో. ఎప్పటి నుంచో ఈ బర్త్ వ్లాగ్ చేయాలనుకుంటున్నానండి. సో ఫైనలీ దిస్ ఇస్ ది డే. అయితే ఆగస్ట్ 22nd 20th డేట్ అంటే 20వ తారీఖు ఆగస్టున మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అయితే అదే రోజు నా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ చెకప్ కూడా ఉండింది హాస్పిటల్లో. సో సరే అని ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరామన్నమాట. సో దట్ విల్ కమ్ బ్యాక్ లేటర్ అని తొందరగా నేను, మా చెల్లి అండ్ మా హస్బెండ్ బయలుదేరాము. అయితే మా ఇంట్లో రానత్త, మామయ్య, పిల్లలు ఉన్నారు. బట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. దెన్ హాస్పిటల్కి వెళ్ళాక నా ఓబీజీని చెకప్ చేశారు, అంతా చెప్పారు ఏంటంటే ఈరోజు మీరు అడ్మిట్ అయితే బెటర్ ఇండ్యూస్ చేద్దాము, ఎందుకంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ డ్రాప్ అవుతూ ఉందని. అక్కడ నేను మా చెల్లితో అంటున్నాను, యానివర్సరీ రోజు కూడా మా చెల్లితో ఉండాల్సి వస్తుంది అని. సో దట్స్ అవర్ యానివర్సరీ కేక్. మా చెల్లి అండ్ పిఆర్కే అంకుల్ కలిసి మాకు ఒక చిన్న యానివర్సరీ లంచ్ టైప్ అరేంజ్ చేశారనమాట. దాని తర్వాత వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అయితే మనం ఇన్పేషెంట్ అవ్వడానికి ప్రొసీజర్ అంతా ఉంటుంది కాబట్టి లోపల మా సిస్టర్ అండ్ హస్బెండ్ ప్రొసీజర్ చేశాక వీళ్ళు నన్ను ఇన్పేషెంట్గా ఇలా స్ట్రిప్ తీసి హై డిపెండెన్సీ యూనిట్లో పెట్టారనమాట. రూమ్ అలౌట్ అయ్యే లోపల నేను అక్కడ అబ్జర్వేషన్లో పెట్టినట్టు నన్ను. అయితే అక్కడికి డాక్టర్ వచ్చి పెయిన్ ఇండ్యూస్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. అయితే మా దగ్గర ఒక కన్సెంట్ ఫామ్ తీసుకున్నారనమాట. సో ఆ కన్సెంట్ వాళ్ళు తీసుకొని సో వీఆర్ ఇండ్యూసింగ్ దిస్ ప్రొసీజర్, ఇలా ఉంటాయి ఇంటర్వెన్షన్స్ అనేది చెప్పారు. అది అయిపోయాక దెన్ మా రూమ్కి షిఫ్ట్ అయిపోయాము. వి గాట్ వన్ రూమ్. అప్పుడే అమ్మ చెల్లి ఇద్దరు వచ్చారు. అది అయిపోయాక మళ్ళీ నేను ఎన్ఎస్టీకి వెళ్ళాను. బ్యాక్ టు బ్యాక్ నాకు ఒక ఎవ్రీ 4 అవర్స్కి ఎన్ఎస్టీ చేస్తూ ఉన్నారనమాట, హార్ట్ బీట్ అండ్ బేబీ మూమెంట్. దెన్ ఐ షిఫ్టెడ్ టు అనదర్ రూమ్ విచ్ ఈజ్ మై ఫేవరెట్. ఎప్పటి నుంచో ఆ రూమ్ అంటే మేము ఇంతకుముందు ఒకసారి అడ్మిట్ అయ్యాను ఒక 2 వీక్స్ బిఫోర్, జస్ట్ హార్ట్ బీట్ డౌన్ ఉందని. సో ఈ రూమ్కి వెళ్ళామన్నమాట అప్పుడు. సో వీ హ్యావ్ ఎ హిస్టరీ విత్ దిస్ రూమ్. హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఈ రూమ్లో. అందుకని ఐ షిఫ్టెడ్ టు దిస్ రూమ్. ఫెర్నాండెస్ హాస్పిటల్లో 2nd ఫ్లోర్లో ఉంటుంది. రూమ్ నెంబర్ నాకు గుర్తులేదు, ఫొటోస్లో ఎక్కడైనా ఉంటే అటాచ్ చేస్తాను. సో ఇది మళ్ళీ తెల్లవారుజామున నాకు ఎన్ఎస్టీ చేస్తున్నారు. సో ఎవ్రీ 4 అవర్స్కి నేనే వెళ్తూ ఉన్నాను అనమాట. వన్స్ ఇండ్యూస్ చేశాక మన రూమ్ దగ్గర వాళ్ళు ఎన్ఎస్టీ చెయ్యరు. హై డిపెండెన్సీ యూనిట్కి మనం వెళ్ళి అక్కడ చేయించుకోవాలి. అప్పుడప్పుడు మనకి అక్కడ ఎవరెవరి పెయిన్స్ అవన్నీ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట, లేబర్ స్టార్ట్ అయిన వాళ్ళవి. అండ్ ఈ ప్రాసెస్లో తెల్లవారుజామున నా ఫస్ట్ కాంట్రాక్షన్ నేను చూశాను గ్రాఫ్లో, అంటే గ్రాఫ్లో వస్తున్న తర్వాత బట్ బిఫోర్ మానిటర్లో చూశాను అనమాట. 53 వచ్చింది. కామ్గా ఉండి నేను పడుకొని ఉన్నప్పుడు తెల్లవారుజామున అనమాట. సో దాట్స్ ద 52, 53 1. కొంచెం పెయిన్ అనిపించింది బట్ ఓకే, అప్పటికి నాకు తెలియదు ఏంటి కాంట్రాక్షన్ అనేది. ఇలా గ్రాఫ్లో వస్తుంది అనమాట. సో హై లెవెల్లో ఇలా అనిపిస్తుంది అంతా, హార్ట్ బీట్ అండ్ కాంట్రాక్షన్ లెవెల్ ఇది తగ్గిపోయింది. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నావో తెలుసా? సో హౌ యూ ఫీలింగ్ పూర్ణిమ నౌ? జస్ట్ అవర్ ఎర్లీ మార్నింగ్ కాన్వర్సేషన్, వెరీ ర్యాండమ్. జస్ట్ లిసన్ టు దిస్. బేబీ ఇట్లా కదిలి ఇట్లా ఆగుతుంది, ఇట్లా కదిలి ఇట్లా. ఓకే. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ పెయిన్ వస్తుంది. ఓకే. బెడ్ మీద పడుతుంటే ఇంకా ఎక్కువ ఉంది. అంతే. ఓకే. ఎలా ఫీల్ అవుతున్నావు? ఐమ్ ఎక్సైటెడ్. మీరు? నేను కూడా ఎక్సైటెడ్ పూర్ణిమ. తర్వాత టమ్మీ ఉండదు. This tummy will go. Okay. Somebody is inside. Yeah. It's a boy or girl? I think it's boy. This room is purple color. The curtains are purple. I'm wearing kind of purple, and our suitcase is purple. ఏదో ఆ కాంట్రాక్షన్స్ టైంలో మాట్లాడాము. నో లాజిక్ బిహైండ్ దట్. బాయ్ ఫీల్. ఓకే. Let's see. With Sridhar Mukku. Oh really? Yeah. The boy is with Sridhar. Very nice. ఇద్దరం మ్యాచింగ్ నాలా. Yeah. Very nice. Matching. Waiting for you. We'll be coming within 24 hours to 48 hours. So we'll be waiting for you. Okay? Don't forget. Bye-bye. Come soon with less pain. Yeah.
అయితే ఇది ఎగ్జాక్ట్‌గా 21st మధ్యాహ్నం అనమాట. ఒకసారి ఎన్ఎస్టీకి వెళ్ళొచ్చేసాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంకా అంటే లంచ్ చేయాలో మరి ఆగాలో గుర్తులేదు. ఈ గ్యాప్‌లో మేము బర్త్ బాల్ చేస్తున్నాననమాట. కొంచెం కాంట్రాక్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే బర్త్ బాల్ కానీ, బటర్‌ఫ్లైస్ గానీ మనము లేబర్ యాక్టివ్ చేయడానికి చేయాలి. బట్ వీటన్నిటికన్నా కూడా లేబర్ యాక్టివేట్ అవ్వాలంటే మనం చాలా కామ్‌గా, ప్రశాంతంగా ఉండాలనమాట. జస్ట్ ర్యాండమ్ కాన్వర్జేషన్ ఏదో చేస్తూ ఉన్నాం మాట్లాడుతూ. అండ్ అమ్మ, చెల్లి, నాన్న వీళ్ళు ఎప్పుడొస్తారు ఏంటి అని ఎదురు చూస్తున్నాం. మేమే వద్దన్నాము. అంటే అప్పుడే ఏం అవసరం లేదు, ఏమన్నా నీడ్ ఉన్నప్పుడు పిలుస్తాము అని. సో అప్పుడప్పుడు నాకు కాంట్రాక్షన్ ఇట్లా వస్తూ ఉంది, అప్పుడప్పుడు ఆగుతుంది. నాకు అది కాంట్రాక్షన్ అనేది అప్పుడప్పుడే తెలియడం స్టార్ట్ అయిందనమాట. సో నెక్స్ట్ ఎన్ఎస్టీకి ఇంకొంతసేపట్లో వెళ్ళాలి. సో వి జస్ట్ చెకింగ్ టైం, ఈ టైంలో వెళ్ళాలా ఏంటి అనేది. సో నెక్స్ట్ చూపిస్తా. సో అది మా లంచ్. నాకు ఒక టైప్ ఆఫ్ మెనూ ఇచ్చారు. అటెండర్కి ఎవరైతే మనతో ఉంటారో హాస్పిటల్లో వాళ్ళకి హాస్పిటల్ ప్యాకేజ్లో పేషెంట్కి కవర్ అయిపోతుంది. అటెండర్కి 500 or 700 ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట, ఒక్క మనిషి ఎవరైతే లోపల ఉంటారో వాళ్ళకి. నాకైతే నచ్చింది ఫుడ్ మొత్తం. Hi guys, a few hours to go. Few more hours to go. నెక్స్ట్ ఎన్ఎస్టీకి మమ్మల్ని ఈ లేబర్ రూమ్లోకి తీసుకెళ్లారు. బికాజ్ హెచ్డియు అక్కడ చాలా బిజీగా ఉంది, హై డిపెండెన్సీ యూనిట్. సో ఇక్కడ కనిపిస్తున్నదంతా పీనట్ బాల్ అండ్ బర్తింగ్ బాల్ అది. అండ్ అది వాటర్ టబ్ అనమాట. ఎవరైతే వాటర్ బర్త్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఆ బాత్ టబ్ లాంటిది. అక్కడ బ్యూటిఫుల్ మోటివేషన్ కొటేషన్స్తో అండ్ ఏవైతే కాంట్రాక్షన్ అవ్వడానికి యాక్టివేట్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఆ పైన కనిపిస్తున్న ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అంటే మన క్లాత్ అనమాట, అది మనం ఎక్సర్సైజ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది, కాంట్రాక్షన్స్ని యాక్టివేట్ చేయడానికి. ఐ మస్ట్ సే దిస్ ఈజ్ లగ్జరియస్ బర్త్ స్వీట్ అని. అక్కడ నేను జస్ట్ కొంచెం కాంట్రాక్షన్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలని ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అటు ఇటు మూవ్ అవుతూ. ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? 24 hours to go పూర్ణిమ. చాలా పెయిన్గా ఉంది. ఇట్లా వస్తున్నాయి, ఇట్లా పోతుంది. Let's see who will come out. Don't give me much pain. Today is done. 21st August 1757. కనిపిస్తుంది అక్కడ. 50, 55, 56, 57, 59. వచ్చింది ఎక్కువ. 60 మూమెంట్ ఉందా? ఇందుకోసమే మీ హస్బెండ్ మీతో త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మీరు ఏం ఫీల్ అవుతున్నారో చూడాలి. అట్ ద సేమ్ టైం లేబర్కి వెళ్ళే ముందు పెయిన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మినిమం ఆ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది చైల్డ్ బర్త్ క్లాసెస్లో. అండ్ నా ప్రెగ్నెన్సీలో, నా లేబర్లో మై హస్బెండ్ ఈజ్ బిగ్గెస్ట్ సపోర్ట్. చూస్తున్నారు కదా ఎంత మూడ్ చేంజ్ చేస్తున్నారో, నాకు వస్తున్న దాన్ని ఎంత జోవెల్గా తీసుకుంటున్నారో. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఫెర్నాండెస్ హాస్పిటల్లోని 5th month ముందు నుంచే అందరికీ చైల్డ్ బర్త్ క్లాసెస్ ఉంటాయి. బట్ మాకు కుదరలేదు. లాస్ట్ మూమెంట్లో మేము ఎట్ స్ట్రెచ్ 2 to 3 hours చైల్డ్ బర్త్ క్లాస్ అటెండ్ అయ్యాము, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ లేబర్ టైంలో. నౌ వి జస్ట్ ఏంటో క్రియేట్ చేస్తున్నాం, ఫన్ చేస్తున్నాం. ఐ హ్యావ్ సూపర్ కాంట్రాక్షన్స్, చిన్నగా స్టార్ట్ అయినాయి, పెయిన్ వస్తుందన్నమాట. అదంతా ఎన్ఎస్టీ రూమ్లో అనమాట. అక్కడి నుంచి మేము మళ్ళీ మా క్యాబిన్కి వచ్చేసాము. ఇక్కడ బర్త్ బాల్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక 2 hours నాకు ఎన్ఎస్టీ చేస్తారు. ఇంకా ఆ టైంలో ఇండ్యూస్ చేసిన ప్రొపేజ్ స్ట్రిప్ ఏదైతే ఉందో అప్పటికి నాకు లేబర్ యాక్టివేట్ కాకపోతే అది రిమూవ్ చేసి ఇంకొక ఇంటర్వెన్షన్తో ట్రై చేస్తారనమాట. నేను ఇంకా అక్కడ ఫిక్స్ అయ్యాను, ఈ ఫస్ట్ ఇంటర్వెన్షన్లోనే లేబర్ యాక్టివేట్ అవ్వాలి ఎట్లయినా అని. కొంచెం అట్లా దేవుణ్ణి ప్రే చేస్తూ ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను.
అక్కడ కొంచెం ఫ్రీక్వెన్సీ పెరిగింది నాకు. లైక్ 10 మినిట్స్కి ఒకసారి పెయిన్ వస్తుంది అనమాట. మళ్ళీ అది రిలీజ్ అవ్వగానే చాలా హాయిగా ఉంటుంది. మళ్ళీ 10 మినిట్స్కి ఒకసారి ఏదో ట్విస్ట్ చేసిన పెయిన్ వస్తుంది. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ ఈజ్ ది కాంట్రాక్షన్. అండ్ హస్బెండ్ ఎంత ఇంపార్టెంట్ లేబర్ రూమ్లో. మన రూమ్లో మనతో పాటు అమ్మ అండ్ చెల్లి. నేను మా చెల్లిని కూడా అసలు చాలా వాటిలో ఇన్వాల్వ్ చేయాలి. ఈ వీడియోస్ తీస్తోంది, ఏ టైంలో నాకు కావాల్సినవన్నీ చేసింది అమ్మ చెల్లి మాత్రమే. నేను శ్రీధర్ ఇద్దరం ఒకటే ఫేజ్లో ఉన్నాం, బట్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అమ్మ చెల్లి ఆ రూమ్లో ఉన్నారు కాబట్టి మేము కొంచెం స్ట్రాంగ్ ఉన్నాం అనమాట. ఇద్దరికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. సో పెయిన్ కొంచెం తగ్గింది నాకు. హాట్ ప్యాక్ పెట్టుకున్నాను. ఈ మధ్యలో నేను మా డూలాతో మాట్లాడుతున్నాను అనమాట, ఇంకెవరితో మాట్లాడలేదు. మా డూలా మెంబర్ని ఎవరైతే ఆప్ట్ చేసుకున్నానో ఫెర్నాండెస్ హాస్పిటల్లో, ఆవిడతో కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో నర్సులు వచ్చి చూస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఎన్ఎస్టీ ఐఎమ్ గోయింగ్ ఫర్. హెచ్డియులోకి వెళ్తున్నాను. ఇంకా అప్పటికి కొంచెం నొప్పి తగ్గింది, కొంచెం బాగున్నాను, మళ్ళీ పెయిన్ వస్తుంది. సో నేను శ్రీధర్ ఇద్దరం లోపలికి వెళ్తున్నాము. నెక్స్ట్ యూ గైస్ హ్యావ్ టు సీ. బై ద వే, నేను అన్నిట్లో ఆ ఫ్రాక్ వేసుకున్నాను కదా, నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట, మెమరబుల్గా ఉండాలి అని. సమీరా షరీఫ్ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యాను ఇది మాత్రం. దెన్ ఆ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో 5 మినిట్స్ వన్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ అనమాట. అది ఎవరు ఎక్స్పీరియన్స్ చెయ్యకూడదు. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు బ్యూటిఫుల్ బేబీ గర్ల్ అండ్ బాయ్కి ఆల్రెడీ బాండ్ ఇచ్చేస్తుంటారు. సి సెక్షన్ వాళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవిస్తారు అండ్ స్టిచెస్, ఆ పోస్ట్ రికవరీ కూడా అనుభవించుంటారు. సో దిస్ ఈస్ ది ఫైనల్. లైక్ అంటే చాలా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఫ్రీక్వెన్సీ తట్టుకోవడం కష్టం. చాలా వీడియోస్ మేము తీయలేదు, బట్ స్టిల్ మా హస్బెండ్ మోస్ట్లీ వీడియోస్ తీశారు. అండ్ దట్స్ మై డూలా మెంబర్ రేచల్. చాలా థ్యాంక్స్ తనకి. ఆ టైంలో చాలా సపోర్టివ్గా ఉండింది. ఇద్దరం కొంచెం టెన్షన్గా ఉన్నాము, బట్ స్టిల్ ఆ టైంలో మిడ్ వైఫ్ రంజిత అండ్ డూలా మెంబర్ ఎవరైతే ఉన్నారో రేచల్, వాళ్ళిద్దరు మాకు చాలా హెల్ప్ చేశారు. నాకు అప్పటికి 6 సెంటీమీటర్స్ నేను డైలేట్ అయిపోయాను. సో మోర్ 4 టు గో ఆర్ 3 టు గో అనుకుంటా. ఫెర్నాండెస్ హాస్పిటల్లో నా గైనకాలజిస్ట్ డాక్టర్ జోగిత. ఆన్ లేబర్ డే డ్యూటీలో ఉన్నది డాక్టర్ సోనల్ అనమాట. నా డైలేషన్ చెక్ చేసి అంతా చూసింది డాక్టర్ చంద్రిక. అండ్ బేబీని పోస్ట్ డెలివరీ తర్వాత ఉన్నది కావ్య. అండ్ ఇంకొక డాక్టర్ ఉన్నారు, నాకు పేరు గుర్తులేదు. థ్యాంక్ యూ సో మచ్. బట్ డాక్టర్ సోనల్ ఆ రోజు చాలా పాజిటివ్గా ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళడం, ఓకే హెడ్ బయటకు వచ్చేసింది కదా, ఇట్స్ వెరీ క్విక్ డెలివరీ నా, చాలా షార్ట్ లేబర్ మీది, తొందరగా అయిపోతుంది అని చెప్పారు. మా హస్బెండ్కి కూడా చెప్పారనమాట, ఇట్లా చిన్న ప్రాసెస్ ఇది, అయిపోతుంది వెంటనే అని చెప్పి. ఆ టైంలో మాకు డాక్టర్ సోనల్ ధైర్యం చెప్పకపోయి ఉంటే మేబీ మేము ఇంకా అంటే తెలియదు, ఇంకా నా సి సెక్షన్ లెవెల్ దాటిపోయాను నేను. ఇంకా బేబీ ఆల్రెడీ హాఫ్ వేలో ఉంది. జస్ట్ ఆ టైంలో నేను పుష్ చేయలేకపోతున్నాను, స్ట్రెంత్ సరిపోవట్లేదు. దెన్ షీ సెడ్, పూర్ణిమ ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. నువ్వు నాకు హెల్ప్ చేస్తేనే నేను చేయగలను ఏదైనా కూడా, బేబీని బయటకు తీయడం కానీ అని చెప్పారు. బట్ ఆ టైంలో నాకేం వినిపించలేదు. బట్ ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్నీ. అక్కడ మిడ్ వైఫ్ అండ్ డూలా ఇద్దరూ కలిసి హెడ్ కనిపిస్తోంది, నేను ఎంతగా పుష్ చేయగలుగుతున్నాను అనేది చూస్తున్నారనమాట. మెయిన్ టిప్ అండి, ఆ టైంలో పెయిన్ వస్తున్నప్పుడు మనం డీప్ బ్రెత్ తీసుకొని ఆ ఎనర్జీ మొత్తం పుష్ చేయడానికి పెట్టాలన్నమాట. అన్నెసరీ మనం వెంటనే మనకి ఆ సెన్సేషన్ ఉంటుంది బేబీ బయటకు వచ్చేస్తోంది అని. ఆ టైంలో మనం ప్రెషర్ ఇస్తే బేబీ హెడ్కి ప్రాబ్లం అవుతుంది, అంటే ప్రెషర్ ఎక్కువ పడుతుంది అనమాట. అదే నాకు డాక్టర్ సోనల్ చెప్పారు అండ్ డూలా రేచల్ కూడా చెప్పారనమాట. సో సేవ్ యువర్ ఎనర్జీ. ఎప్పుడైతే ఎక్కువ సెన్సేషన్ ఉంటుందో అప్పుడే బేబీని పుష్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు అన్నెసరీ టేర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు అని. సో దెన్ అక్కడ కొంచెం రిలాక్స్ పీరియడ్ వచ్చింది నాకు. శ్రీధర్ నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఎలాగా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ టు గో అని. ఎక్సైటెడ్ ఉన్నాం, బట్ పెయిన్ కూడా ఉంది. లైఫ్లో మోస్ట్ ప్రీషియస్ ఆడియో ఇది మాకు. ఆ టైంలో క్యాప్చర్ చేయగలిగాము. సో థ్యాంక్ఫుల్. అండ్ దాట్స్ ఆ బేబీ బాయ్.
తను ఫస్ట్ నేను ఇట్లా చూడంగానే నా ఫస్ట్ సైట్ ఆ వీడియో నేను షేర్ చేయలేకపోతున్నాను, బట్ చూడంగానే ఈజ్ జస్ట్ లైక్ శ్రీధర్ అని అన్నాను అనమాట ఎక్సైట్మెంట్లో అండ్ షాక్. పిల్లలు పోలికలు ఉంటాయి అని అంటారు కదా, బట్ నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దట్ లిటిల్ వన్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ అండ్ దెన్ లైట్స్ అంతా బాబుకి కొత్తగా ఉన్నాయన్నమాట. ఆ హ్యాపీనెస్ అసలు ఎవరితో షేర్ చేసుకోలేనిది, అంటే ఎక్స్పీరియన్స్ అయితే కానీ అర్థం కాదు. వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ త్రూ అవుట్ ఫెర్నాండీస్ టీమ్ అండ్ అమ్మ చెల్లి. ఎస్, ఫైనలీ వి డిడ్ ఇట్. మేమిద్దరం కలిసి వి టుక్ ఫ్యూ అదర్ వీడియోస్ ఆ టైంలో. అంత టెన్షన్లో శ్రీధర్ అటు మా అత్తయ్య గారు వాళ్ళకి ఇటు అమ్మ సైడ్ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నారనమాట. దాట్స్ ఆర్ రంజిత అండ్ రేచల్ ఫెర్నాండీస్ నుంచి మిడ్ వైఫ్ అండ్ డ్యూలా. అండ్ మా అమ్మ ఎంట్రీ ఇచ్చారు అక్కడ, బికాజ్ లేబర్ రూమ్లో ఓన్లీ ఫాదర్ అలౌడ్ అప్పటి వరకు. దెన్ బేబీని ఎన్ఎస్సీకి తీసుకెళ్ళాక అమ్మ నా దగ్గరకు వచ్చారు. యూ గైస్ హ్యావ్ టు లిసన్ దిస్ ఆడియో. హలో అమ్మమ్మ గారు, ఇప్పుడు మాస్క్ అమ్మమ్మ గారు అయిపోయారు. పుట్టేశాడు. చూసావా, నువ్వు కృష్ణుడు అన్నావు, కృష్ణుడికి భోజనం పెట్టాం, కృష్ణుడికి పాలు పెట్టించాం. 2 సార్లు విష్ణు సహస్రనామం చదివితే కానీ రాదు. అవును, అదే పాపం వాడికి ఎంత నొప్పి వచ్చిందో ఏంటో. అదే బాగున్నాడు. సో ఈ గుడ్ న్యూస్ని మా ఇంట్లో వెయిట్ చేస్తున్న నాన్నమ్మకి కూడా షేర్ చేసేసాము. దే ఆర్ సో హ్యాపీ. ఇంకా రావడానికి లేట్ చేయకుండా వెంటనే వచ్చేసారు ఆ టైంలో. And this is my baby boy and my husband, August 22nd, 2022. Thank you so much for watching, guys. If you guys need anything, please let me know in the comment section. I will reply. Thank you. Bye bye.